నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి, నక్షత్రాలకు వచ్చేటటువంటి ఏ నక్షత్రంలో పుడితే ఏ దశలు అనేవి ఖచ్చితంగా యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా వాళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది, కెరియర్ సెటిల్మెంట్ ఎప్పుడవుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. శ్రవణ నక్షత్రం, మరి ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి ఎప్పుడండి మంచి పర్ఫెక్ట్ పీరియడ్ ఫర్ ద సెటిల్మెంట్ అంటే ఏం చెప్తారు? తప్పకుండా అన్న. శ్రవణ నక్షత్రం అనేది చాలా చాలా మంచి నక్షత్రం. ఎంత మంచి నక్షత్రం అంటే అసలు అది చాలా మంచి అదృష్టం ఏంటంటే ఆ నక్షత్రం వస్తుంది. కానీ కలియుగ ప్రభావం ఏంటంటే ఆ నక్షత్రం పొరపాటున వస్తే లైఫ్ కష్టాల్లో పాలవడమే. ఎందుకు అంటే అది రీజన్ తెలియదు కానీ ఖచ్చితంగా దాని గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నా. ఎందుకు ఇలాగ జరుగుతుంది? శ్రవణ నక్షత్రం అనగానే యోగించారు. చంద్ర నక్షత్రము ఆకర్షణ ఉంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, వీళ్ళకి రాని పని అంటూ ఉండదు. అన్నిట్లో వాళ్ళు మళ్ళీ టాలెంటెడ్. వీళ్ళు ఏ పైన చెప్పడం, వాళ్ళు వినడం, చేయడం ఈజీగా వస్తుంది. నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. కష్టాలు పడే వాళ్ళని చూసాను. ఎందువల్ల అంతలాగా? అదే నేను కూడా దాని గురించి పూర్తిగా ఇంకా ఒక అనాలిసిస్ చేసి ఖచ్చితంగా చెప్తా తప్పకుండా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని నక్షత్రాలు ఏంటంటే పుస్తకాలు రాసినట్టుగా లైఫ్ ఉండట్లేదు. పుస్తకంలో శ్రవణ నక్షత్రం అంటే ఒక అదృష్టం, మకా నక్షత్రం అంటే ఒక అదృష్టం, ఒక యోగా ఉంటారు. కానీ వాళ్ళకి పడేది డిఫరెంట్ గా ఉంటాయి. ఆ నక్షత్రాలు చెప్పిన పేర్లకి, ఆ చెప్పిన దానికి సంబంధం లేకుండా బతుకుతున్నారు జనాలు. అందులో శ్రవణ నక్షత్రం మొదటిది. సో ఈ శ్రవణ నక్షత్రాన్ని ఏంటంటే చంద్రమాదశ స్టార్ట్ అవుతుంది మకర రాశిలో. సో చంద్రమాదశ అనేది యోగం బాగుంటే డెఫినెట్ గా అది యోగిస్తుంది. ఏది యోగించిపోయినా అది 10 ఏళ్ళు బాల్యంలో అయిపోతుంది. 4వ పదం అంటే కనీసం 2.5 సంవత్సరాలకు అయిపోతుంది. సో వాళ్ళకి అది యోగించినా లేదు. రవి ఖచ్చితంగా డిఫరెంట్ గా యోగించడు, బాగున్నా యోగించడు. మకరంలో ఉన్నారు కనుక యాంటీ కాంబినేషన్ అది. శని భగవాన్ ఎక్కడున్నాడో, శని భగవాన్ కనుక చూడడం మొదలు పెడితే ఇక వీళ్ళకి చిన్నప్పటి నుంచి కొంతమందికి అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఏ విషయమైనా గుర్తుండేది కదా, మర్చిపోతుండేవాడిని అని చెప్తుంటారు. ఇప్పుడిప్పుడే కొంచెం దాని గురించి అర్థం అవుతుందని చెప్పేసి. కుజుడు రవి యోగించి బాగుంటే జ్ఞాపకశక్తి ఉంటుంది, లేకపోతే జ్ఞాపకశక్తి తక్కువ. అయ్యో. టాలెంట్ విషయంలో ఏదైనా చూస్తే నేర్చుకునే లక్షణం కూడా ఉంటుంది వాళ్ళకి. అది బుధుడు బాగుండాలి వాళ్ళ లగ్నానికి. ఆ లక్షణం వల్ల వీళ్ళు నేర్చుకోగలుగుతారు. సో వీళ్ళలో ఎవరే సరిగా లేకపోయినా వీళ్ళ లైఫ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. చంద్రమహాదశ చిన్నప్పుడు అయిపోతుంది, తర్వాత వచ్చేది కుజ మహాదశ. సో కుజుడు బాగుంటే కొంచెం డిఫరెన్సెస్ కొంచెం ఎడ్యుకేషన్ వరకు కంప్లీట్ చేస్తారు. రాహు బాగుంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ అయ్యి ఒక జాబ్ లో సెటిల్ అవుతారు. కానీ ఎక్కడ సెటిల్ అయినా ఏం చేస్తారంటే గానగది చాకరీ లాగా వీళ్ళు అక్కడ వేసిన గొంగలు కదలదన్నట్టు అలాగే ఉంటుంది. కష్టం అనేది ఖచ్చితంగా చాలా కష్టం ఉంటుంది అన్న. రాహు దశ యోగించేస్తుంది. జనరల్ గా శనివెత్తు రాహు ఉంటాం కదా. సో అందుకని రాహు మంచి ప్లేస్ లో ఒకళ్ళు ఉంటే మంచి స్థాయిలోకి వెళ్తారు. తర్వాత గురుమా దశ ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ నీచ పొందుతారు 100% కదా. దాంట్లో నీచ పొందడం రాశి ప్రకారం. లగ్నం వైజ్ చూసుకుంటే సో ఏదో ఒక దశ యోగిస్తుంది. రాహు గాని, గురువు గాని, శని భగవాన్ గాని, ఈ 3 దశలు పెద్ద దశలు. ఈ 3 దశల్లో ఏదో దశ యోగిస్తుంది. అదే బుధ మహాదశ. ఈ దశల్లో ఏదో ఒక దశ పెద్దది యోగిస్తుంది, రెండో దశ మధ్య దశ యోగించి మళ్ళీ తర్వాత వచ్చే దశ యోగిస్తుంది ఆల్టర్నేటివ్ గా. సో ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే కుంభరాశి, మకర రాశికి రాహు దశ యోగించాలి. అదే రాహు మంచి ప్లేస్ లో ఉండడం, రాహు లేదా శని భగవాన్ ఎక్కడున్నా రాహుని చూస్తున్నా ఆ దశ యోగిస్తాడు. నక్షత్రం మీద వచ్చిన యోగించేసే అవకాశాలు ఉంటాయి. లగ్నాధిపతి నక్షత్రం మీద రాహు ఉన్న ఆ దశ యోగిస్తుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ మనం చెక్ చేస్తే మనకి తెలుస్తుంది. లేకపోతే అస్సలు లైఫ్ లో వీళ్ళకి లేని టాలెంట్ ఉండదు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. దానికి తోడు మహాబద్ధకం ఉండదు. అసలు ఎంత బద్ధకం అంటే అసలు ఆ బద్ధకాన్ని వదిలించడానికి మన వల్ల కాదు, అంత బద్ధకం ఉంటుంది అబ్బాయిల్ని. అంటే లేడీస్ విషయంలో బద్దకించినా అవ్వదులేండి, ఇంట్లో పనులు వంటలు చేయాలి ఖచ్చితంగా లేచి. కానీ జెంట్స్ విషయంలో అలా కాదు. పెళ్ళాం ఉద్యోగం చేస్తుంటుంది, పొద్దున్న ఆఫీస్ దింపేస్తాడు, మళ్ళీ పికప్ చేసుకుని వెళ్తాడు, తీసుకొస్తాడు. ఈ మధ్యాహ్నం ఏం చేస్తాడు, పడుకున్నా. ఏం చేయాలంటే బాధ్యతారహితంగా ఉంటారు. బాధ్యతారహితం కాదు, బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏమి సక్సెస్ అవ్వవు. బాధ్యతరహితంగా కాదు, పాపం ఏం చేద్దామని అవ్వదు వాళ్ళకి. ఎలా సాధించాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడితే ఆ ప్లాన్లు వింటే అబ్బో వీళ్ళు బ్రహ్మాండంగా రేపటి రాని చేస్తారు.
ఏమడదు పాపం. ఇది ఇబ్బంది పడుతుంటారు. ఇది జాతకంలో లగ్నాలు మంచిగా ఉండాలి. లగ్నాన్ని బట్టి నక్షత్రానికి బట్టి ఎలా ఉన్నారు, చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడిని ఎవరెవరు చూస్తున్నారు. సో ఖచ్చితంగా మకర రాశిలో ఉంటుంది చంద్రుడు, కానీ చంద్రుడి కేతు కానీ ఈ రాహు కానీ చూస్తుందనుకో ఆ ఎనర్జీస్. రాహు చూస్తే కొంచెం ఫాస్ట్గా అగ్రెసివ్గా ఉంటారు. కేతువు చూస్తే వైరాగ్యాన్ని ఇచ్చేస్తారు. ఏం జీవితం, ఓ 3 అన్నం తినడానికి కోసం ఎంత కష్టపడాలా, పర్వాలేదు ఈ జన్మకి నువ్వే చేసేసి బంగారం అని చెప్పి పెళ్ళాన్ని అనేస్తారు. ఈ జన్మకు నువ్వే చేసి బాబాయ్ ఇంటి పని అంతా చేసేస్తా, నువ్వు చేసుకొచ్చేసి ఏంటి పని మీద అనగా నేను చేసేస్తాలే అని చెప్పే లక్ష్యం ఉంది. అంటే చంద్రుడితో కేతు ఉంటే కొన్ని కాంబినేషన్స్కి లగ్నాలకి డిఫరెంట్గా ఉంటారు. ఇంటి పని అంతా నేను చేస్తా, నువ్వు ఆ పని అమ్మాయిగా అవసరం లేదు, చీరలు మడతేసి సర్ది పెట్టేస్తారు. అంత టాలెంట్ ఉంటుంది. కానీ ఇలా చేస్తారు వాళ్ళు. వైఫ్లు అనుకుంటారు ఇంత టాలెంట్, మళ్ళీ టాలెంట్ మా హస్బెండ్, కానీ ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ పనిచేయకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చెక్ చేసి మంచి పేరు పెట్టాలన్న. నేమ్ కంపల్సరీ. న్యూమరాలజీ పనిచేస్తుంది వీళ్ళకి. అవునా? వీళ్ళకి న్యూమరాలజీ పనిచేస్తుంది. వీళ్ళు న్యూమరాలజీలో ప్రకారంగా నేమ్ రాయడం కానీ చేయడం కానీ చేస్తే సక్సెస్ అవుతారు. చాలా మంది ఏంటంటే జాతకంలో యోగించకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే న్యూమరాలజీకి వెళ్ళిపోవాలి. అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఆ దశలు యోగించిన యోగించిపోయిన నెంబర్ ఆ కాంబినేషన్ పెట్టామంటే యోగిస్తుంది. అది చేయాలి. వివాహం అనేది ఎప్పుడు రాహు మహర్దశలోనే వివాహం. అంతే అంతే రాహు మహర్దశలోనే అవుతుంది. రాహులో గురువు వచ్చినప్పుడు, రాహు నడిచినప్పుడు కొంతమందికి వివాహం అయిపోతుంది. ఆరాధన విషయం చెప్పండి. ఇట్లా కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఎట్లా, ఎంతో కొంత దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరి ఆరాధన? ఆరాధన కంటే కూడా వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడం వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్న. ఎర్లీ అవర్స్ లో 5 to 6 వీళ్ళు లేవడం. వీళ్ళు ఏం మాట్లాడినా సరే ముందు ఏంటి సరస్వతి అమ్మవారిని అనుగ్రహం కావాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది, కానీ అది ఆకర్షణ రావాలంటే లక్ష్మీ సరస్వతి అమ్మవారిని, ముగ్గురు దేవతలు పూజించాలి. అంటే దుర్గమ్మవారిని. సో వీళ్ళు దుర్గాష్టకం చదవడం, దుర్గమ్మవారిని పూజించుకోవడం వల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తాయి వీళ్ళ నక్షత్రం, వీళ్ళ రాశి మీద. ఖచ్చితంగా వీళ్ళు దుర్గమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరాలు, దుర్గా ఖడ్గమాల, దుర్గా సప్తసతి, దుర్గాదేవి దగ్గర ఆలయం చేసే చండీ హోమాలు ఏవేవే చేయిస్తారో అవన్నీ వెళ్ళడం ఇంపార్టెంట్. బద్దకించకుండా ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. వీళ్ళు బద్దకిస్తే మాత్రం అవ్వదు నాన్న. ఇంట్లోనే చూసేస్తాము, లైవ్ లో చూస్తాము, దండం పెట్టుకుంటాం, ఫోన్ లో వింటాము. మనసు ఇంపార్టెంట్ కదా. అలాంటి వర్కౌట్ కావు అస్సలు అవ్వవు. కష్టే ఫలే వీళ్ళకి. కష్టపడితేనే వస్తుంది. అందుకని చేయాలి వీళ్ళు. కష్టపడి చదవడం నేర్చుకో. వీళ్ళకి రాని విద్య అంటే ఉండదు. సో మల్టీ టాలెంటెడ్ కనుక ఒకసారి విన్నారంటే 2 సార్లు వింటా వచ్చేస్తాయి. లేదు హనుమాన్ చాలీసా చదవడం, హనుమంతుడు పూజ చేయడం, సో ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే శని భగవాన్ ఒక రాశి మకర రాశి. సో ఖచ్చితంగా ఆంజనేయ స్వామిలో దుర్గమ్మవారిలో ఏది అంటే వీళ్ళ లగ్నాలు మళ్ళీ మారితే కనుక వీళ్ళు ఏ దేవుడి దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఎనర్జీస్ బాగా పనిచేస్తాయో ఖచ్చితంగా ఆంజనేయ స్వామిలో మా దుర్గాదేవిని పట్టుకోవాలి. వీళ్ళు పట్టుకొని చేయాల్సిందే. వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణం అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది? అది వీళ్ళకి బాగానే ఉంటుందన్న. చేసేస్తారు. అంటే తిరుపతి వచ్చేసామండి మేము అని చెప్తారు మనకి. సో చాలా మంది ఏంటంటే తిరుపతి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిందంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, కాస్త రిలాక్స్ అవ్వాలి. సో తిరుపతి వెళ్తే ఖచ్చితంగా జనాలు అంతా చూడడము, ఆ దర్శనం అంతా చేయడం ఈజీ ఉండ. తిరుపతి వెళ్ళడము, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళడం ఈజీ, కానీ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళడం కష్టం వీళ్ళకి. సో విజయవాడ కనకదుర్గమ్మ వారి ఉడికెళ్ళమంటే తిరుపతి వెళ్ళడం ఈజీ అని చెప్తారు. సో దుర్గమ్మ వారు ఆరాధించాలి ఖచ్చితంగా. శ్రవణ నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి నక్షత్రమే. ఆయన నక్షత్రం రోజు కావాలంటే వీళ్ళ జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు వెంకటేశ్వర ఆరాధించడం మంచిది. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళమంటే పిండి దీపారాధన చేయడం. శ్రవణ నక్షత్రం వచ్చి శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర అష్టోత్తరం చేసి. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.